రైట్ బ్రేకింగ్ న్యూస్. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మద్యం తాగి వచ్చి నాపై దాడి చేశారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జనగామ మాజీ డీసీసీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి వారి అనుచరులకు మద్యం తాగించి కావాలనే నా మీద వరుస దాడికి ప్రోత్సహించారని ఆరోపించారు. మంత్రి సీతక్క ఆహ్వానం మేరకు జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వెళ్లానని అన్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా కొబ్బరికాయ కొట్టమని చెప్పాను, కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలని తాగి వచ్చి పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారని మండిపడ్డారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అందరం కూడా అక్కడే ఉండి వారికి మంత్రి గారు రాగానే మేము స్వాగతం చెప్పినాం. వారికి బొకే ఇచ్చి షాల్వా కప్పి, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా కొట్టమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టమని ఇస్తే కూడా కావాలని కొంతమంది నాయకులు బాగా తాగొచ్చి అసలు అక్కడ నేను ఉండకూడదు, ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయినా చాలా ఓపికతో ఈ పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే జరిగినాయి. ఇవాళ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 7 కోట్లతో ఇక్కడ మొదలైంది. 4 ఏళ్ల కింద మొదలైంది. 2 ఏళ్ల వరకు పని జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 23 నుంచి 25 వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ఉత్సుకత వాళ్ళు చూపలే. నేను వెంటబడి గత 6 నెలలుగా పని చేపిస్తే ఇవాళ పని అయిపోయింది. బతుకమ్మ గుంటకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడిగితే 1 రూపాయి ఇయ్యలే. ఎల్ఆర్ఎస్ వచ్చిన డబ్బులు మున్సిపాలిటీలో ఉంటే దరిదాపుగా 3 కోట్ల రూపాయలు బతుకమ్మ గుంటలో పెట్టి ఇలా బాగు చేయించుకున్నాం. ఇవాళ ఇక్కడ వైకుంఠధామం లేకపోతే వైకుంఠధామానికి నేను 25 కోట్లు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 25 కోట్ల నిధులు ఇస్తే దాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తే కాంగ్రెస్ నాయకులు అడ్డు పెడితే ఇప్పుడు 19 కోట్లు రావడం జరిగింది. అందులో భాగంగా వైకుంఠధామానికి సంబంధించి కూడా దరిదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టినాం. వైకుంఠధామానికి ముందున్న నెహ్రూ పార్క్ నుంచి ఉన్న 60 ఫీట్ల రోడ్డు గాని ఆ వైకుంఠధామంలో బాగా చేసుకోవడానికి అని చెప్పేసి 2 కోట్ల పనులు కూడా ఇవాళ మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు మొదలు పెడుతుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇలా కళ్ళు దాగిన కోతిలా ఇవాళ కొంతమంది ఇక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ జనగామ కథలు వాళ్ళకి సంబంధమే లేదు. చేర్యాల ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయింది ఆయన. ఎప్పుడు 2004లో గులాబీ జెండా పుణ్యమా అని. ఆ తర్వాత అందరికీ నమస్కారం. జనగామ పట్టణంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రావడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడున్న ఎమ్మెల్యేగా నాకు కూడా ఆహ్వానం అందింది. నేను కూడా వెళ్లడం జరిగింది. మా మున్సిపల్ చైర్మన్స్, మా కౌన్సిలర్ మిత్రులు అందరం కలిసి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అందరం కూడా అక్కడే ఉండి వారికి మంత్రి గారు రాగానే మేము స్వాగతం చెప్పినాం.